హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫస్ట్ పార్ట్ ఆఫ్ హెల్దీ ఫుడ్ రెసిపీ సిరీస్ కండిషనలీ క్విక్ అండ్ టేస్టీ. క్విక్, హెల్దీ అండ్ టేస్టీనే కాదు, ఇది అమ్మ చేతి వంట కూడా. టేస్ట్ అయితే సూపర్ ఉంది. లేట్ చేయకుండా మిక్స్డ్ వెజ్ కర్రీ రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ అయితే మీరు చూస్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నిటిని చిన్న చిన్న పీసెస్ గా చాప్ చేసుకొని అవి మునిగే వరకు వాటర్ వేసుకొని కుక్కర్ లో మా అమ్మ సైడ్ చేస్తుంది కదా చూడండి, 5 విజిల్స్ వచ్చేదాకా వదిలేయండి. విజిల్స్ వచ్చేలోగా ఆనియన్స్, టొమాటో, మిర్చి అవైలబిలిటీని బట్టి సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాటర్ మెలాన్ సీడ్స్, కాజు వేసుకొని మెత్తగా పేస్ట్ చేసేసుకోండి. విజిల్స్ వచ్చేసి ఉంటాయి. మరి ఇంకా స్టవ్ కట్టేయండి. నెక్స్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, చాయ్ మినపప్పు, కరివేపాకు వేసి ఆల్రెడీ రెడీ చేసుకున్న పేస్ట్ వేసేసుకొని 1/4 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం గరం మసాలా, 1.5 టేబుల్ స్పూన్ కారం, టేస్ట్ కి తగినంత సాల్ట్ వేసుకొని మిక్స్ మిక్స్ మిక్స్. ఆల్రెడీ ఉడకపెట్టుకున్న వెజిటేబుల్స్ ని గ్రేవీలో వేసేసుకొని తగిన వాటర్ వేసుకొని మూత పెట్టేసి 3 మినిట్స్ అలా వదిలేయండి. నాన్న లాస్ట్ లో కొత్తిమీరతో గార్నిష్ చేసి నేనే చేశాను చెప్పమని అంటున్నారు. రైస్ లో కూడా తినొచ్చు, మేమైతే చపాతీతో తిన్నాం. టేస్ట్ అయితే అదే. సరే మరి ఇంకో వీడియోతో కలుద్దాం. బాయ్.